బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే గురుగారు. నమస్తే అమ్మ. గురుగారు, మనం గుళ్ళో కానీ ఆలయాల్లో కానీ తీర్థం తీసుకుంటూ ఉంటాం. దానికి అసలు చాలా ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి, నియమాలు కూడా చాలా ఉన్నాయి. కానీ ఎలా పుచ్చుకోవాలో తెలియక కింద పడేయడం, తలకు రాసుకోవడం అలా చేస్తూ ఉంటాం కదా. అసలు విధి విధానం గురించి చెప్పండి. ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన ప్రశ్న. తీర్థాన్ని తీసుకునేటప్పుడు తీర్థాన్ని ఇచ్చేటువంటి అక్కడ అర్చకుడు, దేవాలయంలో అర్చకుడు ఏం చెప్తాడు? శరీరే జజరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరం ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరిహి అని చక్కగా మనకి చెప్పి ఆ తీర్థాన్ని ఇస్తాడు. అంటే ఏంటి? ఈ శరీరం ఎప్పుడు కూడా అనారోగ్యాలతో రకరకాల సమస్యలతో వస్తుంది. అది రాకుండా వైద్యుడు ఏ విధమైతే మనకి మందు బిళ్ళలను ఇస్తున్నాడో ఆ మాదిరిగా ఈ తీర్థం కూడా ఈ లోపల ఉండేటువంటి పరమాత్ముడు నీకు నారాయణుడిగా మారి నీ యొక్క శరీరంలో అనారోగ్యాలను రానివ్వకుండా ఇచ్చేటువంటి ఈ తీర్థాన్ని నువ్వు చక్కగా స్వీకరించు అని చెప్తున్నాడు. అక్కడ చెప్పేటప్పుడు మనం ఆ తీర్థాన్ని ఎలా తీసుకోవాలి? కొంతమంది వేలు ఇలా పెడతారు, కొంతమంది వేలు ఇలా పెడతారు, కొంతమంది వేలు ఇలా పెడతారు. ఇలా రకరకాలుగా ఇచ్చే అలా పెట్టుకోకూడదండి. చక్కగా మీరు బొట్టన వేలు మొట్టమొదటి ఇలా ఫోల్డ్ చేయాలి, తర్వాత ఈ 2 వేళ్ళు ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా చేసినప్పుడు మీరు చక్కగా దీన్ని ఇలా గమనించినట్లయితే ఇది శంకు ఆకృతిలోగా ఉంటుంది. అంటే ఇప్పుడు అర్చకుడు తీర్థం ఎక్కడ ఇస్తున్నాడండి? శంకువు మీద ఇస్తున్నాడు. శంకు అంటే మహావిష్ణువుకు సంబంధించిన ఒక రకమైనటువంటి అస్థిక, ఎముక. కాబట్టి మీ చేతిలో మహావిష్ణువు ఉన్నాడు. మహావిష్ణువు మీద నేను నారాయణుడు అంటూ ఈ పరమ పవిత్రమైనటువంటి అనేక సుగంధ ద్రవ్యాలకు సంబంధించినటువంటి దానిలో తయారు చేయబడినటువంటి ఒక పౌడర్ రూపంలో ఉండేటువంటి దాన్ని ఈ మంచి నీళ్ళల్లో వేసి అమ్మవారి పూజ అయిన తర్వాత, అక్కడ విష్ణు దేవాలయం అయితే విష్ణు పూజ అయిన తర్వాత ఆ పవిత్రమైనటువంటి ఉదకాన్ని ఆ మూర్తికి నోటి దగ్గర అందించి దాని నుంచి మళ్ళీ ఈ పాత్రలో వేశాను. ఆ అమ్మవారు తాగినటువంటి తీర్థం ఇది. కాబట్టి ఇక్కడ చేతిలో వేస్తున్నాను. ఈ వేసేటప్పుడు ఈ చేతి లోపల ఇక్కడ మనకి విష్ణువుకు సంబంధించిన చక్రం ఒకటి ఉంటుంది అరచేతిలో. సో అందువలన మనం ఆచమనం చేసినా ఏది చేసినా భగవంతుడు కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః అంటూ తీసుకుని, అంటే ఇక్కడ చేతిలో ఉండే విష్ణువుని నీవు కడుగుతున్నట్లు లెక్క. నీ చేతిలోనే అరచేతిలో వైకుంఠం అంటే అది. నీ చేతిలోనే వైకుంఠ నారాయణుడు ఉన్నాడు. ఆ వైకుంఠ నారాయణ్ణి నీవు నిత్యము ఈ భగవన్నామం చెబుతూ ఆయన యొక్క పాదాలని కడిగినట్లుగా భావన చేసి ఆ పాద జలాన్ని నీవు లోపలికి స్వీకరించు. కాబట్టి ఈ వేళ్ళు ఇలా పెట్టుకుని ఉండాలి. ఇది చూపటానికి శంకు మాదిరిగా ఉంటుంది. శంకు తీర్థాన్ని రోజు తాగినట్లయితే అనారోగ్యం తొలగిపోతుంది. కాబట్టి ఆ శంకుని మనము దేవాలయంలో భగవంతుడి అభిషేకానికి వాడతాము. అలాగే శంకు నాదం చేసినప్పుడు లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. శంకు యొక్క నాదం ఎక్కడైతే ఉంటుందో అక్కడ అపజయాలు ఉండవు, విజయం వరిస్తుంది. శంకు నాదం ఎక్కడైతే ఉంటుందో మంగళకరమైనటువంటి లక్ష్మీనారాయణుడు, మంగళకరమైనటువంటి పార్వతీ పరమేశ్వరులు అక్కడ ఆ ఇంటిలో ప్రవేశిస్తారు అని చెప్పడానికి గాను మనం శంకుని గుడి దాకా ట్రావెల్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది అందరం వెళ్ళి. కాబట్టి నీ చేతినే శంకులాగా మార్చుకుని తీర్థాన్ని స్వీకరించాలి. ఈ స్వీకరించినప్పుడు చక్కగా పెదాల మీద పడకుండా కడుపు లోపలికి పూర్తిగా వెళ్ళేటప్పుడుగా అలా నోట్లో వేసుకోవాలి. కరెక్ట్గా చక్కగా లోపలికి వెళ్ళిపోతుంది. తీర్థం తీసుకున్న తర్వాత చెయ్యని నెత్తికి రాసుకోకూడదు. కావాలంటే విష్ణు జలం ఇక్కడ ఉన్నది, శివజలం ఇక్కడ ఉన్నది, అమ్మవారి జలం ఇక్కడ ఉన్నది, కొంచెం తడి అనుకున్నప్పుడు నీ గుండె దగ్గర పొట్ట దగ్గర రాసుకుని చెయ్యి కడుక్కున్న తర్వాత మళ్ళీ అక్కడ ఉండేటువంటి అర్చకుడు మనకి సెటారి పెట్టినప్పుడు డబ్బులు మనం వేస్తాం. అంటే భగవంతుడి పాదాలకి డబ్బులు వేయటంలో ఇక్కడ కారణం ఏంటంటే అదేదో పూజారికి ఎడుతోంది అని చాలామంది అనుకుంటారు. చాలా తప్పది. పూజారికి వెళ్ళటం కాదమ్మా. అక్కడ జరిగేటువంటి ప్రక్రియ ఏంటంటే నిత్యము భగవంతుణ్ణి ఆరాధన చేసేటువంటి అక్కడ అర్చకుడు ఉండటం మూలకంగా ఆ భగవశక్తి ఈయన దగ్గరికి వచ్చింది. సో ఇక్కడ ఈ డబ్బు ద్వారా నా పాపాన్ని అర్చకుడి దగ్గర వదిలివేస్తున్నాను. పాపాన్ని వదిలేయటం. అందుకనే ప్రతి దానికి కూడా ₹1 కాయినన్నా పెట్టి దానం ఇవ్వాలి. అంటే మనం సంపాదించేటువంటిది ఇప్పుడు డబ్బుగా ఉన్నది.
పూర్వకాలంలో డబ్బు కాలేదు, వస్తు మార్పిడిగా ఉండేది. అందుకని అప్పట్లో ఏమయ్యేది, పొలం పండించిన వాడు వడ్లు ఇచ్చి మీ దగ్గర ఉన్న శక్తిని కొనుక్కునేవాడు. ఇప్పుడు మనకు అన్నిటికీ డబ్బే ప్రధానమైంది కాబట్టి ఈ డబ్బుని సమర్పణ చేయటం మూలకంగా నీ లోపల ఉండేటువంటి కర్మని అక్కడ వదిలేస్తున్నాను అని చెప్పటం అక్కడ అది. తద్వారా అతనేంటి, నీ కర్మ పోయింది కాబట్టి అక్కడ ఈ సెటార్ మీద ఎవరి పాదాలు ఉంటాయి, ఆ భగవంతుడి యొక్క పాదాలు ఉంటాయి. కాబట్టి నీ కర్మ పోయింది అంటే భగవంతుడు నీ శిరస్సున వచ్చాడు, ఇక నుంచి నీవు మంచిగా జీవించు అని చెప్పటంలోనే ఈ తీర్థము ఈ సెటారి తీసుకుంటంలో జరిగే ప్రక్రియ. ఎంత అర్థం ఉందో కదా గురుగారు. చాలా గొప్ప విషయం ఇది. ఇలా కనుక మీరు తీసుకున్నట్లయితే మీరు ఎల్లప్పుడూ భగవంతుడి యొక్క అనుగ్రహానికి చాలా ప్రీతిగా, భగవంతుడు అంటే మనం ఎంత తొందరగా ఆయన దగ్గరికి వద్దామని ఆయన ఆలోచన చేస్తూ ఉంటాడు. నా పిల్లవాడు చూడండి, ఇప్పుడు ఒక కొడుకు ఒక కూతురు స్కూల్ నుంచి రాగానే అమ్మ అని పిలవంగానే, నాన్న అని పిలవంగానే, మీరు స్కూల్లో వేసిన ఎల్కేజీ పిల్లవాడిని ఇలా గుండెకి హద్దుకున్నప్పుడు ఎంత ఆనందం పొందుతారో, భగవంతుడు కూడా ప్రతిరోజు మనల్ని అలా హత్తుకోవాలనే ఆయన ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి ఆయన హృదయానికి దగ్గరగా మనం వెళ్ళే ప్రక్రియే ఒక భక్తితో కూడుకున్నటువంటి, విశ్వాసంతో కూడుకున్నటువంటి ప్రక్రియ ఏదైతే ఉన్నదో అదే పూజ. గురుగారు, మనం ఇంట్లో పూజ చేసుకొని తీర్థం ఇచ్చేటప్పుడు మనం ఏ మంత్రం చెప్పాలి? అదే మంత్రం మనం చెప్పుకోవాలి. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు.